అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులకు ఆజ్ఞాపించుతున్నాడు. మనుషులకు దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఎందుకని? మనుషులు మానవ జీవితం అనేది మర్మములతో కూడిన జీవితం. ఎవరు ఎవరికి పుడతారో తెలియదు, ఎవరు ఏ రోజు ఎలా ఉంటారో తెలియదు, ఎవరిని వివాహం చేసుకుంటారో తెలియదు, వారికి ఎలాంటి పిల్లలు పుడతారో తెలియదు, ఆ పిల్లల యొక్క భవిష్యత్ ఎలా ఉంటుందో తెలియదు. తన యొక్క జీవితం ఆఖరి రోజు ఏ పరిస్థితుల్లో ఉంటాడో తెలియదు, ఏ స్థలంలో ఉంటాడో తెలియదు. ఇదంతా కూడా మానవుని యొక్క జీవితం చాలా మర్మమైనది. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తా ఉన్నాడు. అంతటను అందరూ మారు మనసు పొందవలెను. మారు మనసు అనగా మనసు మార్చుకోవలేము. దేవునికి మనసు ఇవ్వవలేము. హృదయంలో ప్రభువుని చేర్చుకోవలేము. దేవుని అంగీకరించి విశ్వాసం ఉంచి నిత్య జీవము పొందవలేము. కనుకనే అది ఇండియా కానీ, అమెరికా కానీ, కెనడా కానీ అంతటా మనుషులు ఏ ప్రాంతంలో ఉన్నారు వారికి రక్షణ సువార్తను అంత వినబడిన తరువాత మాత్రమే ప్రభు యొక్క ఆఖరి దశ వచ్చింది. అందరికీ వినబడాలి. మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్తలో చూడండి, నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువానికి జరిగేది ఏంటంటే తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవములోనికి దాటారు. తీర్పు అనేది చాలా భయంకరమైనది. ఆ తీర్పులో ఎవరెవరు ఉంటారు అంటే బైబిల్లో 7 తీర్పులు ఉన్నాయి. 7 తీర్పులు మనం ఇప్పుడు చెప్పుకోవడానికి సమయం లేదు, కానీ 2 తీర్పులు మాత్రం మీ దృష్టికి తీసుకురావాలని నేను ఆశపడుతున్నాను. తర్వాత మనం చెప్పుకుందాం. ఈ యొక్క చూడండి, ఎందుకంటే మరణంలో నుండి జీవములోనికి దాటుతారు. ఎవరంటే నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసం ఉంచున్నారు. నన్ను పంపిన వారి యందు అనగానే మనకి ఇంకా ఎవరో పంపారు అని అనుకుంటాం. మనం ప్రభు వాడిన భాష ఏంటంటే అది అలంకారపు భాష. నన్ను పంపినాడంటే తండ్రి నన్ను పంపాడు. తండ్రి అంటే ఎవరు? సృష్టికర్త. సృష్టికర్త అంటే ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. మానవ శరీరము దాల్చక మునుపు యేసు ప్రభు పాత నిబంధనలో పనులు చేస్తాడు. దూతగా పనిచేస్తాడు, తండ్రిగా పనిచేస్తాడు, కుమారుడుగా భూలోకంలో ఉండి తండ్రిగా పరలోకంలో ఉన్నాడు, తండ్రిగా పరలోకంలో ఉండి కుమారుడుగా భూలోకంలో ఉన్నాడు. ఆయనే తండ్రి, ఆయనే కుమారుడు. భూలోకంలో ఉన్నది ఆయనే, పరలోకంలో ఉన్నది ఆయనే. ఈ రీతిగా ప్రభువు తన యొక్క సర్వ అధికారముతో సర్వశక్తితో అన్ని పనులు చేశాడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడు, ఏదైనా చేయగలడు. చూడండి, ఇక్కడేముందంటే నా మాట విని నన్ను పంపిన వారి విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఈ తీర్పు తీర్చుకున్న మనుషులు మరణంలోకి వెళ్ళిపోతారండి. తీర్పు తీర్చుకొని మరణంలోకి వెళ్ళిపోతారు.
అది రెండవ మరణం అని పిలువబడినది. అది అగ్ని గంధకములతో మండుకున్నాము రెండవ మరణంలోకి వెళ్తాను, తీర్పు తీర్చబడతాను. అయితే ఇక్కడ మనం 29వ వచనంలో ఏం చదువుకున్నామంటే, మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకు. ఈ రెండు పునరుత్థానాలకు 1000 సంవత్సరాలు మధ్యలో కాలం. ఈ రెండు తీర్పులకు మధ్యలో 1000 సంవత్సరాలు గడిచింది. మొట్టమొదటి తీర్పు 1వ దశలోనికలకు రాసిన పత్రికలో ఉన్నట్లుగా, ప్రభువు వచ్చినప్పుడు వారు ఎత్తబడతారు. వారు ఎవరంటే ఎత్తబడేది? ప్రభువుని అంగీకరించి మృతి పొందిన వారు, ప్రభువుని అంగీకరించి బ్రతికున్నవారు. వారు ఏం చేస్తారంటే పైకి ఎత్తబడి ఆకాశంలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తరువాత ఆ మాట చూడండి, కొరింథీ పత్రిక 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం, 2వ కొరింథీ పత్రిక 5:10 ఏముందంటే, ప్రియమైన వారులారా చూడండి 10వ వచనము, ఎందుకనగా తాను సహోదరి నేను చదువుతాను, నీ ముందు అందరికి వినపడదా? ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఇది క్రీస్తు న్యాయపీఠం. ఈ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రభువుని అంగీకరించిన వారు మాత్రమే ఉంటారు. ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే ఉంటారు. ఇంకా ఎవరు ఉండరు. ప్రపంచంలో బ్రతికి ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ ఉంటారు. జరిగేది ఏంటంటే, అక్కడ మన యొక్క దేహంతో ప్రియమైన వాళ్ళారా, ప్రభు నమ్ముకున్న తర్వాత ఏం మాట్లాడా, ప్రభు నమ్ముకున్న తర్వాత ఏం పనులు చేసా, ప్రభు నమ్ముకున్న తర్వాత దేవునికి ఎంత మనం ఖర్చు పడ్డాము, ప్రభు నమ్ముకున్న తర్వాత ప్రభుని ఎంతగానో సంతోషం పెట్టాము, ఇలాంటి లెక్కలు వస్తాయి. దేవుడు మనకిచ్చిన సమయం, దేవుడు మనకిచ్చిన డబ్బులు, దేవుడు మనకిచ్చినటువంటి ప్రతిదీ కూడా దేవుడు లెక్క. అది ఏ లెక్క? నువ్వు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించావో, పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్ర పొందావో, అప్పటి నుండే నీకు లెక్క. అంతకు మునుపున్న లెక్క యేసుక్రీస్తు ప్రభు శిలువలో తాను భరించి మన కొరకై రక్తములు కార్చి ప్రాణం పెట్టింది. ఆ తీర్పును ప్రభు పొందా. అది 7 తీర్పులలో మొదటి తీర్పు అది. కనుక ఇక్కడ ప్రభు అన్నాడు, నా మాట వినాలి. ఎంతకాలం నుండి వింటున్నావు దేవుని మాట? ఎంతకాలం నుండి దేవుని మాట వింటున్నావు? ఒకసారి జోషి గారు మంచి సహోదరుడు, ఆయన వాక్యం చెప్తున్నాడు. కూడా ఆయన వాక్యం చెప్పి 2వ రోజు ఇంకొక ఊరు వెళ్ళాడు, పక్క ఊరు. అక్కడికి ఒక పాప వచ్చింది. ఎక్కడ చెప్పిన వాక్యమే అక్కడ చెప్తున్నాడు ఆయన. ఎక్కడ చెప్పింది అక్కడ చెప్తున్నాడు. ఈ పాపకి అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి వాక్యం చెప్పేటప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఏమడిగిందంటే, అంకులు అంకులు మీకు ఈ వాక్యం తప్పితే ఇంకొక వాక్యం రాదా అంటుంది. యేసు ప్రభుని చేర్చుకుంటామని, 2వ మరణాన్ని తప్పించుకుంటామని దేవుడు ఈ రోజు కూడా నా చేత నీకు ఆ వాక్యాన్ని చెప్పించాడమ్మా అన్నాడు. చూసారా, ఎన్ని సంవత్సరాలు మన వాక్యం
వాక్యం విన్నా అదే స్థితిలో ఉంటే దేవుని న్యాయపీఠం మీద మనం నిలబడాలి, జాగ్రత్తగా ఉండాలి. చూడండి, ఇక్కడ ప్రియమైన వారు 2 పునరుత్థానాలు ఉన్నాయి. ఈ 2 పునరుత్థానాలకు ప్రియులారా మరి 1000 సంవత్సరాల మధ్యకాలం గడుస్తుందన్నమాట. ఈ 1000 సంవత్సరాలలో మొదటి పునరుత్థానంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో 1000 ఏళ్ల పరిపాలనలో సంతోషిస్తారు. అది మనందరి యొక్క ధన్యత, మనందరి యొక్క ధన్యత. చూడండి, మత్తయి సువార్త మత్తయి సువార్త 26వ అధ్యాయము మనందరూ తెలిసిన భాగమే. చూడండి, 31వ వచనం. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనం మీద ఆసీనుడై ఉండను. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరచు. ఈ యొక్క వాక్య భాగంలో తీర్పుల గురించి ఉన్నది. ఈ తీర్పు ప్రియులారా 1000 ఏళ్ల పరిపాలన తరువాత దేవుని యొక్క జనాంగమైనటువంటి ఇశ్రాయేలీయులు 7 ఏళ్ల శ్రమలలో ఎవరైతే ఉంటారో, 1000 ఏళ్ల పరిపాలనలోకి ఎవరైతే రాకుండా ఉంటారో, క్రీస్తు విరోధి యొక్క కాలంలో ఇశ్రాయేలుకు రాబోయే ఆ గొప్ప శ్రమలలో, ఆ శ్రమలలో ఎవరైతే అన్యులు ఇశ్రాయేలులకు కొంత ఆశ్రయం ఇస్తారు, కొందరిని వారి ఇళ్లలో చేర్చుకొని వారికి ఏం చేస్తారంటే వారి ఇళ్లలో ఒక వడల్లో ఉంచుకుంటారు. ఎందుకంటే బహు భయంకరమైన శ్రమలలో మీరు మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త ఆఖరి దినాలు చదవండి. ఇక్కడ ఏముంటుందంటే గర్భిణీ స్త్రీకి మరి పారిపోలేనటువంటి పరిస్థితులు, మిద్దె మీద ఉన్నవాడు దిగి రాకుండా ఉండాలి, ఇంటిలో వస్తువు మరిచిపోయిన వాడు మరలా తిరిగి దానిని తీసుకోవడానికి వెళ్ళని దినాలు. అలా ఉండే దినాలలో ఆ ఇశ్రాయేలులకు వచ్చేటువంటి ఆ గొప్ప శోధన, ఆ కాలంలో ఇశ్రాయేలులను చేర్చుకుని ఎవరైతే వారికి ఆశ్రయం ఇస్తారో అట్టి వారికి ఈ యొక్క 26వ అధ్యాయంలో ఉన్నటువంటి తీర్పు ఇది. మేకలు గొర్రెలు. ఈ గొర్రెలు ఏం చేస్తారంటే, ఇదిగో ప్రభు ఏం చెప్పారంటే, ప్రియమైన వారులారా, ఇదిగో నా సహోదరులకు మీరు భోజనం పెట్టారు, చెరసాలలో ఉన్నప్పుడు చూచారు, దప్పికైనప్పుడు దప్పికిచ్చారు, ఇవన్నీ చేశారు. ఎప్పుడు చేశారు? తన ప్రజలైన ఇశ్రాయేలులకు వాళ్ళు ఆ రీతిగా ఆదుకొని వారికి మేలు చేశారు కనుక దేవుడు మేలు చేసిన వారిని అన్యాయస్తుడు కాడు కనుక దేవుడు తన ప్రజలైన వారికి మేలు చేసిన వారిని ఈ యొక్క తీర్పులో వారిని ప్రియులారా గొర్రెలుగా చూచి వారికి సహాయం చేస్తారు. అది ఒక తీర్పు. చూడండి, ప్రకటన గ్రంథము ప్రకటన గ్రంథం 8వ
20వ అధ్యాయము 11వ వచనం. మరియు ధవళమైన మహాసింహాసనం దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని చూచి భూమి ఆకాశంలో ఆయన సముఖము నుండి పారిపోయి వాటికి నిలువ చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచుకున్నారు. అప్పుడు గ్రంథములు విప్పబడి మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడి ఆ జీవ గ్రంథముందు రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొంది సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించు. మరణమును పాతాళ లోకము వాటి వశములనున్న మృతులను అప్పగించాను. వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను. మరణమును మృతుల లోకము అగ్నిగుండములో పడవేయబడను. ఈ అగ్నిగుండము 2వ మరణము. ఎవరి పేరైనను జీవ గ్రంథమందు రాయబడినట్టు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో ఈ రాత్రి ఇదే ప్రశ్న మనం వేసుకోవాలి. నా పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? నా పేరు జీవ గ్రంథంలో ఉన్నదా? ఏ గ్రంథంలో ఉన్నది? గ్రంథాలు విప్పబడతాయి. ఏ గ్రంథంలో నీ పేరు ఉంటుంది? జీవ గ్రంథం అనేది ప్రత్యేకమైన, అందులో దాఖలైన పేరు, దాని పేరు జీవ గ్రంథం. అనగా దేవునితో పాటు జీవించేవాడు, నిత్య జీవమును పొందినవాడు, నిత్యము దేవునితో దేవుని ముఖమును చూచి సంతోషించు ఆయనను సేవించేవాడు. అయితే ఈ రాత్రి కాలంలో మనం ఎన్నాళ్ళ నుంచో సువార్తను వింటున్నాం, ఎన్నాళ్ళ నుంచో ప్రార్థనకు వస్తున్నాం, సంఘాలు ఇస్తున్నాము, అంత బాగానే ఉంది. కానీ ఈ రాత్రి నా పేరు జీవ గ్రంథంలో ఉందా లేదా? లేకపోతే చాలా ప్రమాదం. జీవ గ్రంథంలో పేరు ఉన్న వాళ్ళని మాత్రమే ఆ పరిశుద్ధ పట్టణంలో అక్కడికి రాణిస్తారు, లేకపోతే రానివారు. ముద్ర చూస్తా, ముద్రింపబడ్డావా? ఉందా ముద్ర? కయ్యూరుకు దేవుడు ముద్ర వేశాడు. ఎందుకు వేశాడు? కయ్యూరు భయపడ్డాడు. నన్ను చూసిన వాడు నన్ను చంపేస్తాడు అన్నాడు. బాగా భయపడిపోయినాడు. వదిలే, నీకు ఒక ముద్ర వేస్తానని దేవుడు ముద్ర వేశాడు. ఆ ముద్ర చూసిన వాడు కయ్యూరుని చూసి పారిపోయాడు. ఆ ముద్ర చూడగానే కయ్యూరు ముఖము ఎంత వికారముగా, అంటే బైబిల్లో లేదు కానీ పిల్లరా, ఆ యొక్క కయ్యూరు ముఖం చూసిన వారికి అసలు అతని దగ్గరికి పోవడానికి ఇష్టపడ్డాడు. ఆ ముద్ర ఆ రీతిగా కనబడింది. అయితే ఈనాడు మనం చెప్పుకున్నటువంటి ఈ యొక్క జీవ గ్రంథంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో 13వ వచనం ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవుని చేత ముద్రించబడకపోతే, ఎఫెసీ పత్రిక 4:30 ప్రకారముగా విమోచన దినము వరకు ఆయన చేత మనము నడిపింపబడకపోతే, మన యొక్క ఇలాంటి సువార్త సభలకు వచ్చి సంఘాలు ఇచ్చి మన యొక్క ప్రయాసంతో కూడా వ్యర్థమైపోయింది. జీవ గ్రంథంలో పేరున్నదో లేదో మిమ్మల్ని మీరే మనమే పరీక్ష చేసుకుందాం. మనమే పరీక్ష చేసుకుందాం. పాటలు పాడటం బాగుంటుంది, వాక్యం చదువుతాం బాగుంటుంది, అన్ని బాగానే ఉంటాయి. కానీ జీవ గ్రంథంలో పేరు లేకపోతే మనము మరణం పోలేకపోతాం. కనుక ఇక్కడ ఏమని రాయబడిందంటే, ఇందాక మనం మత్తయి సువార్త 26వ అధ్యాయంలో ప్రభు కూర్చుండిన స్థలము మహిమ గల సింహాసనం అది. ఇది ధవళమైన సింహాసనం.
ధవళమైన మహాసింహాసనం. అది తండ్రి అయిన దేవుని సింహాసనం. ఇది కుమారుడైనటువంటి మహాధవళమైన సింహాసనం. తీర్పు తీర్చడానికి దేవుడు తండ్రి కుమారునికి అధికారం ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? మనం ఏం చదువుకున్నామంటే అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం 30వ వచనంలో అందరూ అంతటను మారు మనసు పొందవలెనని ఎందుకనగా తాను నిర్ణయించిన మనుషులతో తీర్పు తీర్చని దినము రాబోతున్నది. ఆ మనుషులు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభువే. కనుక సర్వాధికారము ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిలో ఉన్నాయి. అందుకనే ప్రభు అన్నాడు ఈ ప్రకటన కింద 1వ అధ్యాయము ఒక మంచి మాట ఉంది. ఏంటంటే ఆ మాట ఏంటంటే 1వ అధ్యాయము చూడండి 18 వచనము. నేను మొదటి వాడను కడపటి వాడు, జీవించువాడను మృతుడనైతిని కాదు, ఇదిగో యుగ యుగములో సజీవుడనై ఉన్నాను, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళాపు చెవులు నా స్వాధీనములో. ఏ తాళాపు చెవులు అవి? మరణము యొక్క తాళాపు చెవులు. చూడండి, పాతాళ లోకము యొక్క తాళపు చెవులు. మరణము, పాతాళం. ఈ మరణము పాతాళము 2 భాగాలు. అవి ఇవి రెండు కూడా యేసుక్రీస్తు ప్రభువు తన యొక్క స్వాధీనంలో ఉంచుకున్నా. కనుకనే ఈ ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో మరి మన సమయం లేదు ఇవన్నీ మరి వివరించడానికి. ప్రియులారా, 20వ అధ్యాయంలో జరిగింది ఏంటంటే అది ధవళమైన మహాసింహాసనం, దాని యందు ఆసీనుడై ఉన్న ఒకరిని సూచన. అక్కడ చూడండి ఆ వర్ణన ఎలా ఉంటుందో. ఆ కూర్చున్న ఆయనను చూచి భూమి ఆకాశంలో పారిపోయినవి. మనందరం మబ్బు పట్టింది అనుకోండి, కసేపాగు అంటే పోయిందా? ఏమండి మీరు చెప్పండి సార్. మనందరమే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ ఓ ఓ ఓ అంటే ఎందుకని? మనకు ఆ శక్తి లేదు. శక్తి కలిగిన వాళ్ళం కాదు. మనం ఎవరివి? మనం మట్టి మనుషులు అండి. కాకపోతే మట్టి లోపల దేవుడు రక్తాన్ని ఇచ్చాడు, జీవించండి అన్నాడు. తన యొక్క నోటి శ్వాస మనకిచ్చి ఆత్మనిచ్చాడు. వివేచన కలిగి ఉన్నాం మనం. అంటే మనిషి యొక్క జీవితము స్వల్పమైనదండి. చాలా చిన్న జీవితం మనిషి జీవితం, చాలా చిన్న జీవితం. కనుక మనం భయపడాలి, మన జీవితానికి గురించి భయపడాలి. ఎందుకంటే నేను ఎప్పుడు రాలిపోతాను, నేనెప్పుడు నా యొక్క జీవితం ఎలా ఉంటుందో నేను భయపడతాను. ఒక పాస్టర్ గారు మంచి వాక్య పరిచయం చేస్తాడు, మంచివాడే, మంచి సంఘం ఉంది, బాగా నడుస్తున్నాడు. విజయవాడ బైక్ వేసుకొస్తా, విజయవాడలో మంచి రద్దీగా ఉన్నటువంటి ఆ యొక్క రోడ్డులో ఆ బైక్ నడుపుతానే వెనక పడిపోయాడు, అక్కడే చనిపోయాడు. ఆయన గ్రామము బట్టిప్రోలు, ఎవరు ఆదరించే వాళ్ళు లేరు. చూడండి ఎంత ఆ విన్న వాళ్ళందరం, మేమందరం కూడా చాలా ఆశ్చర్యపోయాం. ఎవరు ఎలా చనిపోతారో తెలియదు. మరణం ఎప్పుడు? మరణం
అందరికీ కూడా సమానమే. మనోళ్ళు ఏమంటారు, చట్టం అందరికీ కూడా చుట్టం కాదు, మరణం అందరికీ కూడా మరణం చుట్టం కాదు. మరణము అందరికీ సమానంగా, పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ కదా, ముసలోళ్ళు కానీ ఎవరైనా కానీ మరణము అందరికీ సంప్రాప్తమైనది. అందుకే నేను మీకు ఎవరికి కూడా చుట్టానికి కాదని చెప్పడానికి మరణము మనందరికీ సంప్రాప్తం. సరే పిల్లరా, ఇక్కడ చూడండి, ఇదిగో భూమి ఆకాశములు పారిపోయినాయి, వాటికి నిలువ చోట కనబడలేదు. అప్పుడేం జరిగిందంటే గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడినుట సూచితుని. అప్పుడు గ్రంథములు వెప్పబడిన, మరియు జీవ గ్రంథము వేరొక గ్రంథము వెప్పబడి. సరే 13వ వచనం చూడండి. సముద్రంలో ఇక్కడ పెట్టుకున్నాను ఏం పర్వాలేదు. సముద్రము తనలో ఉన్నటువంటి మృతులను అప్పగించింది. మరణము పాతాళ లోకము తనలో ఉన్నటువంటి వారిని అప్పగించింది. చూడండి, వారిలో ప్రతి వాడు తన క్రియల చొప్పున తీర్పు పొందను. ఈ తీర్పు ఏంటంటే ఆ మృతుల తీర్పు. ఎవరి తీర్పు? మృతుల తీర్పు. మృతులు అనగా ప్రభువుని అంగీకరించని వారు. ప్రభు మాటలంటే లెక్క చేయని వారు. ప్రభువునందు విశ్వాసం ఉంచని వారు, వారికి ఈ తీర్పు తీర్చబడింది. వారిలో ఎవరెవరు ఉంటారు? 21వ అధ్యాయము 8వ వచనం. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులు అగ్ని గంధకములతో మండుకున్నాను పాలు పొందదురు. ఈ రెండవ మరణం ఎవరికంటే, ప్రియమైన వారులారా, ఈ రెండవ మరణము అది అసలు పడిపోయిన దోతలది. ఇది అసలు మనుషులది కాదు. సాతానుని అనుసరించి సమయమంతా కూడా సాతాను యొక్క క్రియలతో పాలు పంపులు పొంది సాతాను చెప్పినట్లు విని జీవితాన్ని పాడు చేసుకున్నవాడు. ఇది అసలు నరులకు ఇవ్వాలనే ఉద్దేశం దేవునికి లేదు. కాకపోతే ఏంటంటే దేవుని మాట వినకుండా ఎన్నిసార్లు చెప్పినా లోబడిన వానికి ఏం జరిగింది చెప్పండి? హఠాత్తుగా మరణిస్తాడు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఒకడు తనకు ఏర్పరచుకునేటువంటి మార్గము అది ఎటుదైనా ఎట్లా ఉంటుంది, అది అతనికి మంచిగానే ఉంటుంది, న్యాయంగానే ఉంటుంది. అయితే చివరకు అది మరణమునకు దారితీసింది. ఆ రీతిగా ప్రియులారా, ఇక్కడ ఉన్నవారందరూ కూడా పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధకులు, అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండము. మనం ప్రియులారా ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇలాంటివి మనలో ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ ఉన్నావు కానీ విగ్రహారాధన చేయటం అనేది, అబద్ధం అనేది, పిరికితనము, అవిశ్వాసం అనేవి మనల్ని ఆవరిస్తూ ఉంటాయి. ప్రార్థనకు వచ్చే వారిని కూడా ఇవి ఆవరిస్తాయి. ప్రార్థనకు రాని వారితోనే ఉంటాయి, కానీ ప్రార్థనకు వచ్చే వారిని కూడా ఆవరించి ప్రభుకి దూరం చేస్తూ ఉంటాయి. జాగ్రత్తగా పిరికివా వీళ్ళు విశ్వాసులే కానీ దేవుని ఎదుట నిలబడరు. ఎవరైనా గొప్పవారుగా కనబడినప్పుడు
నేను ఒక క్రైస్తవురాలను, నేను ఒక క్రైస్తవులను అని మొట్టకాయ చెప్పినట్టు చెప్పలే. మొట్టకాయ ఏమన్నాడు? నేను యూదుడను, ఆ పని నేను చేయజాలను. ఎంత గొప్ప సాక్షి! కనుక ప్రియమైన వాళ్ళ గుర్తించని రాత్రి మొర్దెకై గారి వలె మనం ఉండాలి. ఎస్తేరు గారి వలె ప్రార్థన చేసుకోవాలి. మన యొక్క జీవితంలో వచ్చేటువంటి శోధనలను జయించాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను. మీ అందరికీ వందనాలు.